బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ అప్డేట్ అందుతుంది. కుక్కపైనే భారం వేశారు అధికారులు. ఆ కుక్కకి GPS ట్రాకర్ని అమర్చి ప్రస్తుతం విడిచిపెట్టారు. ఈ మాట మీ నుంచి వచ్చింది. నిన్న మీరంతా అన్నారు ఆ కుక్కకి GPS ట్రాకర్ పెట్టి విడిచిపెట్టండి. ఇది మీరన్న మాటే ఈరోజు అధికారులు యాక్షన్లోకి దిగేలా చేసింది. నిన్న మీరందరూ ఇదే మాటను ముక్త కంఠంతో కామెంట్ రూపంలో చెప్పుకొచ్చారు. దాంతోపాటు కాన్వర్సేషన్స్లో నిన్న కాల్ చేసి ఆర్టీవీతో మీరు షేర్ చేసుకున్న సందర్భంలోనే ఇది అధికారుల దృష్టి వరకు వెళ్ళింది అనుకోవాలి. ఎందుకంటే మీరంతా మాట్లాడుకున్న సందర్భంలోనే, అంటే మీరంతా కలిసి ఒక మాట అనుకున్నారు. ఆ కుక్కకి GPS ట్రాకర్ కట్టేసి విడిచిపెట్టండి, ఆ GPS ట్రాకర్ని ట్రాక్ చేయండి, అప్పుడు క్లూ దొరికే అవకాశం ఉంటుందని చెప్పి మీరన్నమాటే నిజరూపం దాల్చింది. ఆ కుక్కకు GPS ట్రాకర్ని కట్టేశారు పోలీసులు. ఆ GPSని ట్రాక్ చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం కుక్క పామాయిల్, కొబ్బరి తోట, జీడి తోట, మామిడి తోటల్లో తిరుగుతూ ఉంది. CH అగ్రహారంలోని పామాయిల్ తోటలో 2-3 సార్లు చిన్నారి కనిపించింది అని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు. జ్ఞానేశ్వరితో పాటే అదృశ్యమయ్యి 4 రోజుల తర్వాత తిరిగొచ్చింది ఆ కుక్క. ఆ తోటలు ఇనుప కంచె దగ్గర కుక్క వెంట్రుకలు, చిన్నారి వెంట్రుకలు కూడా ఉన్నాయని చెప్పడంతో పోలీసులు వాటిని సేకరించారు. అయితే వాటిపై చాలా వేలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. చాలా కీలకమైన అప్డేట్ ఇది. అక్కడ ఆ కుక్క వెంట్రుకలు, కుక్కతో పాటు ఆ చిన్నారి వెంట్రుకలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఆ వెంట్రుకల మీద చాలా వేలిముద్రలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించారు. ఈ రోజుకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6-7 రోజులు కావస్తుంది. గత శనివారం మధ్యాహ్నం తప్పిపోయింది చిన్నారి. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, అర్థం చేసుకోండి పరిస్థితి మనకు అర్థమవుతోంది. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, వారం రోజులు ఈ రోజుతో. పాప తప్పిపోయిన తర్వాత గంట పాటు భారీ వర్షం కురిసింది. ఇది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా తప్పుదో పట్టించే సందర్భం. ఎక్కడ ఉందో తెలీదు, కానీ వెతుకులాట మాత్రం కంటిన్యూ అవుతోంది. అన్ని కోణాలకు కూడా దర్యాప్తు జరుగుతుంది. పాప దగ్గరికి కుక్క చేరుకుంటుందా? పాప ఎక్కడుంది? ఆ క్లూ దొరికేసిన సందర్భం కింద మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ వెంట్రుకలు పాపతో పాటు ఆ చిన్నారివి, ఆ 2 వెంట్రుకలు కూడా చాలా వేలిముద్రలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోని ఆ ట్రాకర్ని కట్టి కుక్కను పంపించారు. అదిగోండి అదే GPS ట్రాకర్. ఆ GPS ట్రాకర్ని ఆ కుక్కకు కట్టడం జరిగింది. ఆ కుక్కకు ట్యాగ్ చేశారు ఆ GPS ట్రాకర్తో. మీరు చూడొచ్చు అసలు GPS ట్రాకర్ ఏంటి, ఎలా పనిచేస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు కాక. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ GPS ట్రాకర్ అనేది భూమిపై ఉన్న ఒక వస్తువు, లేకపోతే వాహనం, లేకపోతే వ్యక్తి, ఇవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి, వీటిని శాటిలైట్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని యూజర్కి పంపిస్తాయి. ఎలా జరుగుతుందంటే ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందుకుంటాయి. భూమి చుట్టూ తిరుగుతున్న మన GPS శాటిలైట్స్ ఉంటాయి కదా, ఇవి నిరంతరం తమ స్థానం, సమాచారాన్ని ఏం చేస్తాయంటే ప్రసారం చేస్తూ ఉంటాయి. GPS ట్రాకర్ కనీసం 4 ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందుకుని ట్రైలారిటేషన్ అనే పద్ధతిలో ఖచ్చితమైన లొకేషన్ని లెక్కిస్తుంది అన్నమాట, క్యాల్కులేషన్ చేస్తుంది. ట్రాకర్లో సిమ్ కార్డు ఉంటే అది 4G లేకపోతే 5G లేకపోతే GPS నెట్వర్క్ ద్వారా తన లొకేషన్ని సర్వర్కి పంపుతుంది. యూజర్ యాప్ లేకపోతే వెబ్సైట్ లాగిన్ అయితే ట్రాకర్ పంపిన లైవ్ లొకేషన్ మ్యాపే చూపిస్తుంది. ఈ GPS ట్రాకర్లో GPS రిసీవర్ ఉంటుంది, సిమ్ కార్డు ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, GSM లేకపోతే 4G కమ్యూనికేషన్ మాడ్యూల్ ఉంటాయి, యాంటీనా ఉంటుంది. సో ఈ GPS ట్రాకర్ని ఉపయోగించి, అంటే వీటిని ఎక్కడెక్కడ ఉపయోగించడం జరుగుతుందంటే భవనాల లోపల అండర్ గ్రౌండ్లో సిగ్నల్స్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో, బ్యాటరీ అయిపోతే పనిచేయదు. భవనాల లోపల కనుక అండర్ గ్రౌండ్లో సిగ్నల్స్ బలహీనంగా ఉంటే పనిచేయదు, మొబైల్ నెట్వర్క్ లేకపోతే అప్డేట్లు పంపలేకపోవచ్చు, ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి అధికారులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఇది మన దగ్గర ఏంటంటే ఇది 1 కిలోమీటర్ రేడియేషన్ వరకు పనిచేస్తుంది. ఇక్కడ మన డివైస్ ఇక్కడ కనెక్ట్ చేసామంటే రేడియేషన్ సరౌండింగ్ కిలోమీటర్ వరకు డిటెక్ట్ చేస్తున్నాం.
దాంతో మన దగ్గర ఒక రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ మనకి ఆపరేట్ చేసి తీసుకెళ్తున్నాను. ఎక్కడ ఉన్నదో ఉంది. నాకు ఒక ట్రాక్ లో నేను మీకన్నా ముందే వచ్చి ఒక చెక్ చేసి చూశాను. ఒక ట్రాక్ లో ఈ అమ్మాయి లాస్ట్ టైం ఎక్కడైతే ఎవరికో కనిపించిందన్నారో అక్కడికి వెళ్ళి డివైస్ కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి ఒక కిల్ని కూడా ఈ డివైస్ ఒక ఉంది ఆప్షన్ ఉంది. సో నేను రాత్రి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మెడలో అదే నా కాళ్ళకి పట్టీలు, వెండి పట్టీలు ఉన్నాయని నేను ఒక చిన్న రైట్, అది అధికారులు చెప్తూ ఉంది. ఆ జీపీఎస్ ట్రాకర్ గురించి చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ అక్కడే ఉంది. పాప తప్పిపోయిందనే సమాచారం వచ్చిన దగ్గర నుంచి ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో కలిపి అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే స్థానికులు వాళ్ళేమనుకుంటూ ఉన్నారు, దాంతోపాటు అక్కడ ఆ లోకలైట్స్ ఉంటూ ఉంటారు కదా స్థానికులకి, అక్కడ ఉన్న పరిస్థితులతో ఎటువంటి అవగాహన ఉంది, ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, పాప తప్పిపోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఆస్కారాలు ఏంటి, అక్కడ ప్రమాదాలు ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది, ఏ ఏ కారణాల్లో జరగచ్చు, పాప తప్పిపోవడానికి ఉన్న కారణాలు ఏంటి, వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో కలిసి ఈవెన్ నైట్ టైంలో కూడా మేము అక్కడే ఉన్నాం, అక్కడే ఉండి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూడొచ్చు ఆ జీపీఎస్ ట్రాకర్ని ప్రస్తుతం ఆ కుక్కకు కట్టారు, విడిచిపెట్టారు. ఇది మీరంతా కోరిందే. నిన్న మీకు గుర్తుందా, నేను కమెంట్ రూపంలో మీరు అన్నారు ఆ కుక్కను విడిచిపెట్టండి, ఆ కుక్కను ఒక దగ్గర బంధించేస్తారు కదా, అలా కాకుండా దాన్ని విడిచిపెట్టండి, విడిచిపెడితే కనుక అది వెళ్ళిపోతుంది, ఫ్రీగా వెళ్ళినప్పుడు తన ఇన్వెస్టిగేషన్ అది చేస్తుంది, దానికి ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టేసేయండి అని చెప్పి మీరే చెప్పుకొచ్చారు. మీ మాట అధికారులు విన్నారు నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. దీంతో ఈరోజు జీపీఎస్ ట్రాకర్ని ఆ కుక్కకు కట్టారు, దాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం అది వెళుతూ ఉంది. జీడి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంది. అండ్ దాన్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రకాష్ అక్కడే ఉన్నారు, అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారం వద్ద ఏదైతే 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఇప్పటికీ 1 వారం రోజులు పూర్తవుతుంది. ఇంకా ఆ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క రావడం, అలాగే కుక్క ప్రధానంగా 2వసారి అయితే కుక్కను బంధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కుక్క ఆచూకీ అయితే లభించింది. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో అలాగే కుక్క పైన అలాగే ప్రధానంగా అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళిందని కుక్కకు మాత్రమే తెలుసు. ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందో ఆ పెంపుడు కుక్క చెప్పేటటువంటి ఆనవాళ్లు ఆ కుక్క ప్రధానంగా జ్ఞానేశ్వరి తనతో పాటు వెళ్ళింది కాబట్టి తనకే తెలుసనే కోణంలోనే పక్కన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కుక్కను బంధించి ఆ కుక్కకి ఏదైతే వెటనరీ డాక్టర్ తో ట్రీట్మెంట్ అందించిన తర్వాత దానికైతే జియో ట్యాగ్ ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం దానికి జీపీఎస్ అయితే అమర్చారు. రేడియో కాలర్ ద్వారా ఆ జీపీఎస్ ద్వారా కుక్క ఎక్కడికి వెళుతుంది అనేది కూడా పోలీసులు ఎప్పటికప్పుడు దాని సమాచారం అయితే తెలుసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం ఆ జియో దానికి అమర్చినటువంటి జీపీఎస్ అయితే దాని ద్వారానే కుక్క ప్రస్తుతం ఆ పామాయిల తోట మనం చూసుకుంటే ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి 40 ఎకరాల పామాయిల తోటల నుంచి అటువైపు మనం నిన్న అంతా ప్రాంతంలో తిరిగినటువంటి జీడి మామిడి తోటల మీదుగా ప్రస్తుతం అయితే ఆ జీపీఎస్ అమర్చినటువంటి ఆ పెంపుడు కుక్క ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంకి ఇప్పుడు రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ నుంచి ఏదైతే ఆ పామాయిల తోట నుంచి ఇక్కడ సిహెచ్ అగ్రహారం గ్రామాల్లోనే సంచరిస్తుంది. ఆ యొక్క ప్రాంతంలోనే అది ఇప్పుడు వదిలారు. అలాగే అధికారులు వదిలిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలోనే సంచరిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కుక్క సంచరిస్తున్నదిగా చూడొచ్చు. అదిగో కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క ప్రస్తుతం అయితే ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి. పాప మరి ఈ యొక్క తోటలకు 2-3 సార్లు తిరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఏదన్నా పాప మరి ఇక్కడ వరకు కూడా నడిచి వచ్చిందా లేదంటే ఎవరైనా ఇటువైపు తీసుకుని వచ్చారా అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే సిహెచ్ అగ్రహారం ఆనుకున్నటువంటి ఈ పామాయిల తోటలో కుక్క అయితే ప్రస్తుతం సంచరిస్తుంది. ఇక్కడ నుంచి ఒక ప్రాంతంలోని మరొక పామాయిల తోట ఉంది, అక్కడ కూడా సంచరించింది, అక్కడ కూడా వెళ్ళాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కలలోనే ఇక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా పూర్తిగా ప్రతి